రైట్. వ్యక్తిగత జీవితంలో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా సంఘములో ఓ ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. సంఘానికి దేవుడు పెట్టిన పేరు నా మందిరము సమస్త జనులకు. చాలామంది ఈ ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆదివారం వస్తున్నారు, ఆరాధనకి పాల్గొంటున్నారు. ఆదివారం వచ్చేటప్పుడు ఎట్లా వస్తారంటే ఆలస్యంగా వస్తారు. నేను కనీసం ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక్కసారైనా ప్రస్తావిస్తా. ఏంటని చెప్తానంటే మందిరానికి ఆలస్యంగా రాకూడదు, మందిర ఆరాధనకి మేము ఆలస్యంగా వెళ్ళకూడదు. అది దేవుణ్ణి అవమానపరిచినట్టే కాదా, సమయానికి వెళ్ళాలి. దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి. ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక డాక్టర్ని కలవాలన్నా, ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక నాయకుని దగ్గరికి వెళ్ళాలన్నా అపాయింట్మెంట్ ఇస్తారు మనకి. అపాయింట్మెంట్కి ముందే వెళ్ళి కూర్చుంటాం మనం. ఎందుకని మన అవసరత అలాంటిది, మన పరిస్థితి అలాంటిది. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆలస్యంగా రావడం అన్నది దేవుని నిర్లక్ష్యం చేయడం, దేవుని అవమానపరచడం, దేవుని అంటే భయం లేని జీవితం. అది ముందు మన జీవితాల్లో దూరం అయిపోవాలి. ప్రార్థనని, సంఘంలో జరుగుతున్న ప్రార్థన సమయాల్ని మనం ప్రతి ఒక్కరు ప్రేమించాలి. రక్షించబడిన నాట నుండి సంఘములోకి దేవుడు ఎందుకు మనం తీసుకొచ్చి మనల్ని ఐక్యపరుస్తున్నాడంటే సంఘముగా మనం కూడి ప్రార్థిస్తామని. చూడండి, ఇప్పుడు మనం చూద్దాం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40-41 చదువు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40-41. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఒకసారి చేతులు దేనికి స్తోత్రం చెప్దాం. చూడండి, పేతురుగా నిలబడి వాక్యాన్ని చెప్తున్నాడు. వాక్యాన్ని చెప్పేటప్పుడు కూడా ఖండించి చెప్తున్నాడు. మూర్ఖులైన ఈ తరము నుండి వేరై రక్షణ పొందండి అని. కొంతమంది బైబిల్ గ్రంథం చెప్తుంది వాక్యాన్ని అంగీకరించారు. వాక్యాన్ని అంగీకరించిన వారు ముందు వాళ్ళు ఏం చేశారంటే బాప్తీసం పొందారు. బాప్తీసం పొందిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి కార్యం ఏంటంటే వారు 3,000 మంది ఆ బాప్తీసం పొందుకున్న వాళ్ళు సంఘములో చేర్చబడ్డారు. బాగా వింటున్నారు కదా, మీరు సంఘములో చేర్చబడాలి, సంఘములో మీరు అంగముగా మారాలి, సంఘములో మీరు స్థిరపడాలి, సంఘములో ఉన్న ప్రార్థన మీ జీవితానికి ఆశీర్వాదంగా మారాలి అంటే మీరు ముందు బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకొని సంఘంలో సభ్యులుగా మారాలి. మారినటువంటి విశ్వాసులు ఎట్లాగున్నారంట, వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచుట యందును, ప్రార్థన చేయుట యందును. చూశారు, వీరు అపోస్తల బోధ, వాళ్ళు రక్షించబడ్డారు, బాప్తీసం తీసుకుని సంఘంలో చేర్చబడిన తర్వాత సేవకులకి వాక్యాన్ని వింటున్నారు వాళ్ళు కదా. సహవాసమందును, రెండోది సహవాసములో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి, గృహ కూడికలకు, ఇట్లాంటి కూటాలకి అన్నిటికీ వాళ్ళు వస్తున్నారు. సహవాసమందును, రొట్టె విరుచుట యందును. మనకు తెలుసు కదా, నెలకు ఒకసారి మనం ప్రభు వల్ల ఆరాధన తీసుకుంటాం. రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. అరమరకలుగా ఉన్నారని రాయబడలా, అనుకూలంగా ఉన్నప్పుడు వచ్చి ఉన్నారని రాయబడలా, ఎడతెగక. ఆ కాలంలో ఇది రాయబడిన సందర్భంలో ప్రతికూలమైన వాతావరణం ఉన్నది. రోమీయులు ఆ దినాల్లో అపోస్తుల్ని చెరసాల్లో వేస్తున్నారు, హింసిస్తున్నారు. యేసు ప్రభుని సిలువకు అప్పగించారు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం తర్వాత శిష్యులందరిలో ఒక భయం, మన బ్రతుకేమవుతుంది, మన జీవితం అయిపోద్ది,
యేసు నమ్ముకున్న, యేసును వెంబడించిన మనం ఏమైపోతాం? యేసుకే ఈ గతి అయితే అద్భుతాలు చేశారు, సూచికలు చేశారు, చచ్చిపోయిన లేపాడు. యేసు దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఏ అవసరత వస్తే అవసరత సంధించారు. యేసు ప్రభుకే ఆ జీవితం అయితే, యేసు జీవితం ఎట్లా అయిపోతే మన బ్రతుకు ఏంటని భయపడుతున్న దినాలు, భయభ్రాంతులతో జీవిస్తున్న ఆ కాలంలో యేసు ప్రభుగా బోధన విన్నవాళ్ళు, యేసుని గురించిన విన్నవాళ్ళు, యేసుని గురించి రక్షణ పొందుకున్న వాళ్ళు ఈ ఒక సహవాసంలో చేర్చబడుతున్నారు. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచుట యందును అరమరకలుగా ఉండిరి, అనుకూలమైన సమయంలో ఉండిన ఎడతెగక, అంటే ప్రతికూలమైన వాతావరణంలో కూడా వారు దేవుని మందిరంలోకి వచ్చి ఆ ప్రార్థనల సహవాసంలో నిలిచున్నారు. చేతుల దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు దాని రిజల్ట్ ఎప్పుడైనా సరే మన సహవాసం ద్వారా, మన సహవాసం చేస్తున్న ప్రార్థన ద్వారా, మన సహవాసంలో నమ్మకత్వం ద్వారా వచ్చే రిజల్ట్ని 43వ వచనం రాయబడిన చదువుదాం. అప్పుడు ప్రతి వానికి, చూసారా, మనల్ని గురించినటువంటి భయం నాయకులకి, అధికారులకి, మన ఇరుగు పొరుగు వారికి ఎప్పుడు కలుగుతుందంటే మన సహవాసంలో ఎడతెగగా ఉన్నప్పుడు, మన సహవాసంలో నమ్మకంగా ఎడతెగకుండా. కొంతమందికి ప్రతికూలత ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి కదా, అలాంటి వారి గురించి నేను మాట్లాడట్లా. అనుకూలత ఉన్నప్పుడు, అనుకూలమైన సమయంలోనే ఇంచుమించు సంఘంలో ప్రార్థనలు పెట్టడం జరుగుతుంది. ఈ ప్రార్థన సమయాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు మనకు 72 గంటలు ఉపవాస ప్రార్థనలు ప్రతి నెల జరుగుతాయి. అసలు ఈ 72 గంటలు ఎప్పుడు మీకు కుదరదా? ఒకసారి ఆలోచించండి, ఎప్పుడు కుదరదా? ఏదో ఒక 6 గంటలు మనం ఏదో ఒక టైంలో కూర్చోగలుగుతాం కదా. ఒక 6 hours డైలీ మనం కూర్చోగలుగుతాం. అది ఇంపాసిబుల్ అనేం లేదు, కూర్చోగలుగుతాం. ఆ సహవాసములో, ఆ ప్రార్థనలో, రొట్టె విరిచిటలో మనం ఎడతెగకుండా ఎప్పుడైతే ఆ ప్రార్థనలో నిలిచి ఉంటామో దానికి వచ్చే శేషం, ఆ ప్రతిఫలం ఏంటంటే మిమ్మల్ని గురించిన భయం ప్రజలకు కలుగుతుంది. నేను చూస్తే అధికారికి భయం కలుగుద్ది. వీరిని ముట్టుకుంటే దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు, వీరిని ఏమైనా అంటే మాకు ఏదో జరుగుద్ది, వీళ్ళు ప్రార్థనా పరులు, వీళ్ళు దైవభక్తి కలిగిన వాళ్ళు, వీళ్ళకి విరోధంగా నేను లెగకూడదు అనే భయం వాళ్ళ కలుగుద్దంట. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా. ఒకసారి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. మీ ప్రార్థన ద్వారా, నేను పోయినసారి కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీ ప్రార్థన ద్వారానే దేవుని సేవకుల్ని మీ ఆశీర్వాదం కొరకు దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు అపోస్తుల కాలం మీరు చూడండి, వాళ్ళు యేసుప్రభు ప్రార్థించమన్నప్పుడు ప్రార్థించాల. ఆ తర్వాత యేసుప్రభు వారు చెప్పి వెళ్ళిపోయారు, బాబు అటు ఇటు వెళ్ళబాకండి, యెరూషలేములో మీరు కనిపెట్టుకొని ప్రార్థన చేయండి. వాళ్ళు 10 రోజులు యేసుప్రభు చెప్పినట్లుగా వాళ్ళందరూ భయముతోనే, వాళ్ళు వాగ్దానం గురించి కాదు, భయపడి బయట ఎలాగో మనం తిరగలేము, ఆయన ఏదో చెప్పాడు కదా అని 10 మంది కలిసి ఉంటే కనీసం ఒకళ్ళు ధైర్యపరుచుకొని ఉండొచ్చు అని కూర్చొని ప్రార్థన చేస్తారు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ప్రార్థనను ఆలకించే దేవుడు కనుక ఆ వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపం చేసుకుని వాళ్ళని అభిషేకించాడు. అభిషేకించిన వెంటనే అద్భుతాలు, సూచకులు జరిగిన రాయబడి ఉందా? చూపించండి. సేవకులకు మేము అభిషేకించబడతాం, సేవకులకు ప్రార్థనాత్మను మేము పొందుకొని ఉంటాం, సేవకులకు ఒకవేళ తరబీదు మేము పొందుకొని ఉండొచ్చు, అన్ని కోణాల్లో మేము రెడీ అయి ఉండొచ్చు. కానీ సేవకుని మీ క్షేమాభివృద్ధి కొరకు, మీ మధ్య దేవుడు అద్భుతాలు, సూచకులు చేయాలన్నా, సేవకుని ద్వారా మీ జీవితంలో దీవెనలు పొందాలంటే మీరు వేచి ఉన్నారు. మీరు ఏ సహవాసములో అయితే ఇమిడి ఉన్నారో ఆ సహవాసములో మీరు ఇమిడి ఉండి మీ సేవకుల కొరకు మీరు ప్రార్థించాలి. అప్పుడే దేవుడు మిమ్మల్ని వాడుకోండి. ఇది అదే వాక్యం చెప్తుంది. అప్పుడు దాకా దేవుడు అపోస్తలు అభిషేకించాడు, భాషలు మాట్లాడారు, అద్భుతాల సూచికలు ఏం జరగలేదు. ఎప్పుడు దేవుడు అద్భుతాల, మహత్కార్యాల, సూచికలు దేవుడు చేయడం ప్రారంభించారంటే సహవాసం ప్రార్థించినప్పుడే, సహవాసం ఎడతెగకుండా కలిసినప్పుడే, సహవాసం ఒక పనిని వాళ్ళు కలిసి చేసినప్పుడే అక్కడున్న ప్రజలందరికీ భయం కలిగిందంట. బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు అపోస్తుల ద్వారా అంట
అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయడానికి ప్రారంభించాడట. చేతులు దేవుని స్తోత్రం చెందాం. హల్లెలూయా. విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా కూడి తమ కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొనిరి. వారందరూ ఏక మనసు వచ్చేసింది. ఇది ఎట్లా కలిగింది? ఏక మనస్సు ప్రార్థన ద్వారా. ఒక కుటుంబంలో అయినా సరే ఏక మనస్సు రావాలని కుటుంబంగా మీరు ప్రార్థన చేసింది. కుటుంబం ప్రార్థన జీవితాన్ని కలిగిన కుటుంబం అంతా ఒకే మనస్సు కలిగి ఉంటుంది. ఒక సంఘంలో ఏక మనస్సు కావాలంటే సంఘం ప్రార్థించాలి. ఏ సంఘం అయితే ప్రార్థించదో ఆ సంఘాల విభజన ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడికి స్థలం ఉండదు కాబట్టి వాళ్ళ శరీరం వాళ్ళు ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఈ సంఘంలో నేను పెద్ద, పునాదేశం నుంచి నేను ఉన్నాను, మా అయ్యగారు నా మాట వినాలి, మా అమ్మగారికి నేనే చెప్తాను. ఎప్పుడు చూసినా నేను అనేది పని చేస్తూ ఉంటుంది. ఒక సంఘం ఆశీర్వదించబడాలి, ఒక సంఘం ఆశీర్వాదంగా ఉండాలి, ఒక సంఘములో ఉన్న ఆశీర్వాదాన్ని సేవకుల ద్వారా నేను పొందుకోవాలంటే నేనున్న సహవాసములో నేను ఎడతెగకుండా ప్రార్థించే వ్యక్తిగా దేవుడు మార్చాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థించినప్పుడే సేవకులను దేవుడు మన కొరకు వాడుకుంటారు. దేవుడు అనేక మహత్కార్యములను, సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగేను. ఎప్పుడు? సంఘం స్థిరపడినప్పుడే. నేనేమంటానంటే ఈ కాలాల్లో మనందరికీ అద్భుతాలు అవసరం. బలహీనులైన వాళ్ళు, రోగులైన వారు అనేక మంది మన కుటుంబాలు ప్రతి ఇంట్లో ప్రతి గడపలో ఉన్నారు. చాలామంది అప్పుల బాధలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది కుటుంబాల్లో సమాధానం, శాంతి, నెమ్మది లేకుండా బాధపడుతున్నారు. నేను చెప్పగలను 90% మంది కుటుంబాల్లో ఏక మనస్సు లేదు. భార్య భర్తల మధ్యలో, పిల్లలకి తల్లిదండ్రుల మధ్యన 90% లేదు. కుటుంబాలు ఏదో ఒక సమస్యతో మీరు సతమతం అవుతూ ఉన్నారు. మీకు ఒక మంచి ఆలోచన ఏంటంటే కుటుంబం కలిసి ప్రార్థించాలి. ఒకవేళ మీ కుటుంబం సహకరించినప్పుడు మీకంటూ ఒక ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఈ కుటుంబంలో మీరు ఎడతెగక ప్రార్థించగలిగితే సేవకుల ద్వారా మీ కుటుంబాల్లో ఉన్న పరిస్థితిని, స్థితిగతులు దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఇదే సత్యం. మనం చాలామందికి ఇది తెలియక ఎక్కడో చేస్తున్నారు, ఎక్కడో వెళ్తున్నారు అని చెప్పి భయంకరమైనటువంటి పరిస్థితులు, అప్పులు పాలైపోయి సమస్యలు మారట్లా. ఒకటి వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, రెండవదిగా సంఘ ప్రార్థన, సహవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే మనం సహవాసం నిలిచి ఉంటామో ఆ సహవాసము ద్వారా దేవుడు అద్భుతాలు, సూచికలు, మహత్కార్యాలు దేవుడు చేస్తాడు. చేతులు దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఇప్పుడు 3వ అధ్యాయంలో మనం చదివితే 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటూ వస్తే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు, యోహాను దేవాలయకి ఎక్కి వెళ్ళుచుండగా. ఇప్పుడు అద్భుతం జరుగుతుంది కదా. ఇప్పుడు దాకా వాళ్ళ జీవితాల్లో అనేక మహత్కార్య అద్భుతాలు జరిగినవి. ఇప్పుడు దేవుడు సేవకుని బయట వాడుకోవాలి. ఇప్పుడు నూతనమైన ఆత్మను సంఘంలోకి దేవుడు తీసుకొని రావాలంటే మన సేవకుల ద్వారా, మన గృహ కోడికల్లో, మన సేవకుల ద్వారా బయట వెళ్తున్నటువంటి పరిచర్యలో దేవుడు అద్భుతాలు, సూచికలు చేసినప్పుడు మాత్రమే అన్య జనాంగం యేసు వైపు రాగలుగుతారు, యేసు దగ్గర రాగలుగుతారు. చేతులు దేవుని స్తోత్రం చెప్తారు. మరి సేవకుల్ని దేవుడు బయట వాడుకోవాలి అంటే, వారి ద్వారా దేవుడు అసాధారణమైన కార్యాలు చేయాలంటే ఇక రాయబడినటువంటి కార్యం ఏంటంటే ప్రార్థనా కాలం. ఆ ప్రార్థనా కాలమున సేవకులు ప్రార్థన చేయడానికి వెళ్తున్న మార్గ మధ్యములోనే, ప్రార్థన చేయడానికి ముందుగానే, దేవాలయంలో అడుగు పెట్టడానికి ముందుగానే దేవుడు సేవకుల ద్వారా అసాధారణమైన కార్యాలు, అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. చేతుల దేవుని స్తోత్రం చెప్తా. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న కార్యం ఏంటంటే, రెండవదిగా మీరు సహవాసంలో ఎడతెగకుండా ప్రార్థించాలి. సహవాసంలో సేవకులను దేవుడు బహుబలముగా వాడుకోవాలని ప్రార్థించాలి. మీరు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా అద్భుతాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. రోమీయులు రాసిన పత్రికలోకి వెళ్దాం. 8వ అధ్యాయం. ఇరవై 6వ వచనం నుండి చదువుదాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు.
ఏలయనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవల్లో మనకు తెలియదు, కానీ ఉచ్చర సంఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. చూసారా, ఇప్పుడు సేవకుల కొరకు ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు హీఈస్ గివింగ్ అస్ ద గ్రేస్, ఆ కృపను మనకి ఇస్తున్నాడు. ఎలా ప్రార్థించాలి, వాళ్ళ ప్రయాణాల కొరకు ప్రార్థించాలి, వాళ్ళ ఆరోగ్యాల కొరకు ప్రార్థించాలి, వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బంది నుంచి విడుదల పొందుకోవాలని ప్రార్థించాలి, వాళ్ళ మీద అపవాదిక దాడి నుంచి విడిపించబడాలని ప్రార్థించాలి, వారి కుటుంబం కొరకు ప్రార్థించాలి, వారు వెళ్తున్న స్థలాల్లో దేవుడు అభిషేకించి వాడుకోవాలి, దేవునికి సత్యాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు సత్యానికి విధేయులయ్యే కృప వారి మీద విస్తరించాలి. ఇట్లాగ ఏది ప్రార్థించాలో, ఎలాగ ప్రార్థించాలో పరిశుద్ధాత్మ దేవుడు తానే మనకి ఆ కృపను దయచేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధుల కొరకు ఎట్లా విజ్ఞాపన చేయాలో ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఒకవేళ సేవకుడికి మీ ప్రార్థన అవసరం లేదు, వాళ్ళు ప్రార్థన చేసుకోగలుగుతారంటే కనుక ఈ సూచన చెప్పుంటారు, ఈ సలహా చెప్పి ఉంటారా చెప్పండి. పరిశుద్ధుల కొరకు ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనలో నుండి పరిశుద్ధుల కొరకు, సేవకుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకని? సేవకులు అప్పుడే దేవుని కొరకు ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించగలుగుతారు. సేవకులు అప్పుడే దేవుని సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు అనేక మందికి దేవుడు వారి ద్వారా చేయగలుగుతారు. దేవుడు ఎందుకు సేవకుల కొరకు ప్రార్థించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు? మనం ప్రార్థించినప్పుడే దేవుడు మన సేవకుల ద్వారా దేవుడు మన కుటుంబాలు ఆశీర్వదిస్తాడు. చేతుల దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ప్రతి దినము నా ఆత్మ తల్లిదండ్రుల కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రతి దినము నేను సహవాసములో నాతో సహవాసం చేస్తున్న సేవకుల కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థన వల్ల నాకు ఒక ఆశీర్వాదం ఏంటని మీరు అనుకోవచ్చు. నేను నా ఆత్మీయ తండ్రిని కలిసినప్పుడల్లా వారెప్పుడు చాలా 90% నా కోసం 90% నాకు ప్రార్థన చేయించుకుని, నేను చెప్పాను కదా, మనమే యేసుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక సేవకురే కదా, అంత అవసరత నాకు ఉండదు అనుకుంటూ నేను ఎక్కువగా ఆయన ప్రార్థన చేయమని అడగరు. ఆయన కూడా దానికి ఇష్టపడరు. మరీ బలవంతంగా నేను ప్రార్థన మోకరించాను అప్పుడు చేస్తారు. కనుక అయినా సరే ఆ సహవాసమే అని ఆయన్ని కలిసి నేను ఒక రోజు 2 రోజులు ఉండి వచ్చేస్తూ ఉంటాను. ఆ సహవాసం ద్వారానే నాకు ఆశీర్వాదం రావడానికి గల కారణం, ఆ కృప నాలో విస్తరించడం గల కారణం ఏంటంటే అనుదినము క్రమం తప్పకుండా నేను ఆత్మీయ తండ్రి కొరకు ప్రార్థన చేస్తాను. మేము సహవాసం కూడుకుంటూ ఉంటాం. నా సహవాసం ద్వారా నాకున్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? మేము చాలాసార్లు శరీరం కొద్దిసార్లు బలహీనత వస్తూ ఉంటుంది, కానీ పరిచర్య ముందు ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ ప్రకటించేసుకుంటూ ఉంటారు, వాళ్ళు నా కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ శరీరం చూస్తే ఒక పక్కన బలహీనత ఉంటుంది. నేను ఎక్కువగా సహవాసంతోనే ప్రయాణం చేయడం ప్రయత్నిస్తున్నాను. కాబట్టి ఈ మధ్యకాలంలో దేవునికి సేవకులు పాస్టర్ ఇజ్రాయెల్ గారితో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నాను. అనేక జిల్లాలు, అనేక ప్రాంతాలు, మండలాలు, అనేక సంఘాలకి. చూడండి, అటు కలిసి ఉండడమే. నేను బలహీన పడినప్పుడు నాకు తెలియకుండానే, ఎందుకంటే నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాను కదా, వారు నా కోసం చేస్తూ ఉంటారు. ఆ సహవాసం ఏం చేస్తుంది అంటే వెంటనే నేను వారి కొరకు ప్రార్థిస్తాను కనుక వారి ప్రెజెన్స్, వారు నాతో కలిసి ప్రయాణం చేయడమే నా బలహీనతను తొలగించి నాకు ఒక ధైర్యాన్ని, నాకు ఒక శక్తిని అనుగ్రహిస్తా ఉన్నది. హల్లెలూయా. అదేవిధంగా నేను వీళ్ళందరి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను రోజు మరవకుండా. ఎవరి కోసం? మన జాయ్సన్ గారి కొరకు, జాన్ పాల్ కొరకు, డానియల్ పాస్టర్ గారి కొరకు, వీళ్ళందరికీ రోజు నేను ప్రార్థన చేస్తాను. మేము కలిసేది అరుదే, కానీ కలిసినప్పుడు నాకు తెలియని ఒక ఉత్సాహం, నాకు తెలియని ఒక శక్తి, నాకు తెలియని ఒక అభిషేకం నాలో విస్తరించిన ఆ కృప, ఆ సరిహద్దులు విశాలపరచబడి నేను చూడగలుగుతున్నాను. నేను ఆ ప్రాక్టికల్, నేను ఏదో ప్రసంగం చేసినా అదే అంటున్నాను. అనుభవంగా ఏదో వాక్యం రాయబడింది కదా అని చెప్పడం కాదు. మనం ఎప్పుడైతే మన ఆత్మీయ తల్లిదండ్రుల కొరకు, మన సహవాసం కొరకు మనం ప్రార్థన చేస్తామో అప్పుడు ఆ సహవాసము నిమిత్తం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అదేగా కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తనల గ్రంథం 122వ అధ్యాయము 8వ వచనం అనుకుంటా, చదవండి. నా సహోదరుల నిమిత్తమును, నా సహవాసం నిమిత్తమును
నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందరం సచేతులు దేని స్తోత్రం చెప్తాను. మన పిల్లల జీవితాల్లో ఒక త్రాగుడుతనం రాకూడదు. మన ఆడపిల్లల జీవితాల్లో మనస్సు మారిపోయి ఎవరినో ప్రేమించి వివాహం చేసుకోకూడదు. మన వ్యాపారాల్లో వృత్తిలో దృష్టి చూపు పడకూడదు. ఒక క్షేమకరమైనటువంటి జీవితం మన కుటుంబాల వ్యక్తిగత వ్యాపారాల కుటుంబాలకు కావాలనుకుంటే బైబిల్ ఉందని చెప్పిన సహవాసం నిమిత్తము, నీ సహోదరుల నిమిత్తం, మీ సహవాసం నిమిత్తం, నీ సేవకు నిమిత్తం నీకు క్షేమం కలుగునుగాక. ఇది వాక్యం చెప్తున్న మాట. అందుకే సహవాసములో ఎడతెగక మనం నిలిచి ఉండాలి. కొంతమంది మీరు ఆలస్యంగా వస్తున్నారంటే చాలా, నేను చెప్పాను కదా, నేను రాత్రి ఆల్ నైట్ ప్రేయరు, నన్ను 10 గంటలకు రమ్మన్నారు కదా, వచ్చాను. నేను 9 గంటలకు రమ్మని వచ్చేసేవాడిని. మా అందరికీ ఉంటుంది భలే, మీ శరీరం లాంటి నా శరీరం కదా, మీకు వయసు, నాకు వయసు లేదా, నాకు వృద్ధాప్యం వచ్చేస్తుంది కదా. అయినా ఎట్లా ఇది చేయగలుగుతున్నామంటే కేవలము ఈ ప్రార్థనే, ఈ సహవాసమే, ఈ ప్రార్థన జీవితమే. మళ్ళీ ఆలస్యంగా రావడం అనేది దేవుని అవమానపరచడం, ఆలస్యంగా రావడం దేవుని నిర్లక్ష్యం చేయడం. కనుక మన సేవకుల నిమిత్తం మనం మాట్లాడకూడదు. మన సంఘాల్లో మన సేవకుల నిమిత్తం మనం ప్రార్థించాలి. మనం ప్రార్థించినప్పుడు దేవుడు సేవకుల్ని మన ఆశీర్వాదం కొరకు దేవుడు వాడుకుంటాడు. చేతుల దేవుని స్తోత్రం చెప్తాను. అయ్యా మా పాస్టర్ గారి ద్వారా మాకు ఏం నయా పైసా ప్రయోజనం లేదయ్యా అని ఎవరైతే అంటారో నేను ఖచ్చితంగా నేను చెప్పగలను, వాళ్ళు సేవకుడి కొరకు ప్రార్థించట్ల, సేవకుడి కోసం మాట్లాడుతున్నారు అంతే. మీరు ప్రార్థించాలి. ఎందుకని అంటే పాతాళం నుంచి లేచి వస్తున్నట్టు అపవాది క్రియలు, సాతానిక ప్రభావాలు, అద్భుతాలు జరగకుండా సేవకుని మన ప్రయోజనాల కొరకు వాడుకోనివ్వకుండా పాతాళం నుంచి ఒక శక్తి, సాతానిక ప్రభావం లేచి వచ్చి మన కుటుంబాలని, వ్యక్తిగత జీవితాలని, వ్యాపారాలని, సహవాసాన్ని, సంఘాన్ని పాడు చేయడం కొరకే సాతాను విచ్చలవిడిగా పనిచేస్తూ ఉంటాడు. అందుకే ఓ సహవాసం దేవుడు ఏర్పాటు చేశాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే అక్కడ దేవుని వాక్యం రాయబడి ఉన్నది. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళపు లోకద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. సచేతులే దేవుని స్తోత్రం చెప్తాను. అంటే మనకు విరోధంగా, మన కుటుంబాలకు విరోధంగా, మన వ్యాపారాలకి, వృత్తికి విరోధంగా, మన సంఘ సహవాసానికి విరోధంగా పనిచేస్తున్న సాతానిక ప్రభావాలు పటాపంచులు అయిపోవాలంటే సంఘములో మనం స్థిరపడాలి. ఎడతెగక ప్రార్థించేవారుగా మారాలి. చేతుల దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు దాని కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ప్రభు దగ్గర మీరు అడగండి, ప్రభువా నిజమే నేను రాలేకపోతున్నాను, మీరు అనుకూలపరచండి. నేను సహవాసంలో ఎడతెగకుండా నమ్మకంగా నేను నిలిచి ఉండాలయ్యా. ఈ సహవాస ప్రార్థనలో నేను పాల్గొనాలి ప్రభువా, ఆ కృప దయచేయండి. మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడే అపోస్తులను ఎట్లాగైతే ఐక్యపరిచాడో, అపోస్తుల కాలంలో ఉన్న సంఘాన్ని ఎట్లాగైతే దేవుడు స్థిరపరిచాడో, అట్లాగే మన సంఘాన్ని, మనల్ని ఎడతెగక ప్రార్థించేవారుగా ప్రభు మనల్ని కృప చూపించి మార్చునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? అందరు లేచి నిలబడి ప్రార్థన చేద్దాం.